నమస్కారం. సిజే టీవీ ద్వారా ఏదైతే మనం ఈ తెలంగాణ ప్రజలకు కనుకోండి, నా పేరు గాదే శ్రీనివాస్, మాది నెల్కి వెంకటాపూర్ మండల్ దండపల్లి జిల్లా మంచిర్యాల. ముఖ్యంగా విషయం కొనుగోలు కేంద్రాలలో వడ్ల కొనుగోలు కేంద్ర విషయంలో కొన్ని రైతులకు చైతన్యం లేకపోవడం వల్ల కొన్ని కోట్లాది రూపాయలు నష్టపోతారని చెప్పి తెలియజేయడానికే ఒక చిన్న ప్రయత్నం ఒక రైతుగా ఒక సిజే టీవీ ముందు రావడం జరిగింది. విషయం ఏమిటంటే, రైతులు తాలు తప్ప ఇవి మ్యాచరు గవర్నమెంట్ రూల్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తీసుకురావాల్సిన బాధ్యత రైతు పైన ఉంది. అది 100కు 100% కరెక్ట్. కానీ రైతులు ఆ పని చేయకపోవడం వల్ల రైతులు విపరీతంగా నష్టపోతారు అనేది నాకు ఆవేదన. ఎందుకంటే జస్ట్ ఒక 100 క్వింటల్ల ధాన్యానికి 2 కిలోల లెక్క కట్ చేసినట్టయితే దాదాపు రైతు 11,500 రూపాయలు నష్టపోతుండు. అంటే క్వింటల్కు 5 కిలోల లెక్క చాలా నష్టపోతుండు. కాబట్టి అంత నష్టం జరగదు. రైతు తాలు తప్ప మంచిగా మిషన్ బట్టి పట్టినట్టయితే రైతుకు ఆ ఇబ్బంది రాకుండా ఉంటుంది అన్నది రైతు చైతన్యం చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారుల పైన ఉన్నదని చెప్పి నా యొక్క మనవి. అట్లనే కటింగ్ ఒక వంతు రైతు తాలు తప్ప తీసుకొస్తలేడు కాబట్టి కటింగ్ చేస్తారు, ఓకే. కానీ కొనుగోలు అయినాక వెంటనే రిసిప్ట్ ఇవ్వాలన్నది ప్రభుత్వ యొక్క రూల్స్. ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అందరు కూర్చుండి ప్రతి కొనుగోలు కేంద్రం మీటింగ్ పెట్టుకొని ప్రతి కొనుగోలు కేంద్రం అనికి ఒక రిసిప్ట్ బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రిసిప్ట్ బుక్ గౌరవ స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో తప్ప మళ్ళీ ఎప్పుడు అప్పుడు, ఎందుకంటే రెగ్యులర్గా రైతులు కొనుగోలు అయినాక వెంటనే రిసిప్ట్ ఇచ్చేవాళ్ళు. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు టైంలో, ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత దోపిడీ జరిగిందో మనందరికీ తెలుసు. ఆ దోపిడీ జరగద్దన్నదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. ఈ గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు గత 24 నవంబర్లో ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమని? రైతుకు మిల్లుకు ఎలాంటి సంబంధం లేదు, కొనుగోలు అంటేనే రైతుకు లెక్క తేల్చేసి ఎన్ని బస్తాలు ఎన్ని క్వింటాలు ఎంత డబ్బులు వస్తాయో అని చెప్పడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో ఏ కొనుగోలు సెంటర్లల్లో రైతుకు రిసిప్ట్ ఇవ్వకపోవడం వల్ల రైతు అయోమయానికి గురవుతుంది. ఎందుకు అయోమయానికి గురవుతుండ్రు? రైతు మంచిగా జోక్కున్నారు కదా, కాదు. ఇక్కడ మిల్లర్లు మళ్ళీ అక్కడ కొంత దోపిడికి గురి చేస్తారు. ఇక్కడ ఈ కటింగు ఒక ఎత్తు, ఆడికి వేయిన తర్వాత మళ్ళీ మిల్లర్లు ఇష్టానుసారం కటింగ్ చేస్తూ కోట్లాది రూపాయల రైతు పైసలు దుర్వినియోగం అవుతున్నాయి. దీన్ని మా అసెంబ్లీ పరిధిలోని మంచిర్యాల అసెంబ్లీ పరిధిలోని గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్రావు గారికి, మా స్థానిక కలెక్టర్ గారికి, మా జిల్లా కలెక్టర్ గారికి, అట్లనే మా మంత్రివారి గారికి, ఎందుకంటే ప్రభుత్వం మీద 100% నమ్మకం ఉంది. రూరల్లో మీరు చూసినట్టయితే ప్రభుత్వం మార్పు కోరుకుని విపరీతమైన దోపిడీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఆ దోపిడీని అరికడతారు. మళ్ళీ ప్రభుత్వం మారింది, రైతులకు దోపిడీ కాదనే నమ్మకంతో మార్పు దిశగా మిమ్మల్ని గవర్నమెంట్లో తీసుకొచ్చిన ప్రజలకు ఎక్కడ చిన్న అన్యాయం జరగద్దని ఒక రైతుగా నా ఆవేదన. ప్రతి రైతుకు కొనుగోలు కేంద్రం అయినాకనే రిసిప్ట్ ఇస్తారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు చెప్పినట్టు ఇన్స్ట్రక్షన్స్ రేపటి నుంచే అమలైతాయి అని చెప్పి నేను ఆశపడుతున్నా. మిల్లర్లకు ఎట్టి పరిస్థితుల్లో కటింగ్ కావద్దంటే రైతు కొనుగోలు కేంద్రం కొనుగోలు అయినాక వెంటనే వారికి రిసిప్ట్ ఇచ్చినట్టయితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఆ దిశగా రిసిప్ట్ రేపటి నుంచి ఇస్తారని కూడా నమ్మకం ఉందని చెప్పి తెలియజేస్తాను. నమస్తే.